అందరికీ నమస్కారం. రమాదేవి ఫౌండేషన్ హైదరాబాద్ వారి సమర్పణలో మీకు అందిస్తున్న మా హై ఇంపాక్ట్ తెలుగు ఛానల్ బిహేవియరల్ సైన్స్ ఇన్సైట్స్ కి స్వాగతం. ఈ ప్రపంచంలో మనం ఎదుర్కొనే అత్యంత క్లిష్టమైన సమాధానం మానవ స్వభావం. మన చుట్టూ ఉన్న వ్యక్తులు, వారి ప్రేరణలను, వారి చర్యను మనం ఎంతవరకు అర్థం చేసుకోగలుగుతాం? రాబర్ట్ గ్రీన్ యొక్క మానవ స్వభావాల నియమాలు, ది లాస్ ఆఫ్ హ్యూమన్ నేచర్ పుస్తకం మానవ ప్రవర్తనలోని సంక్లిష్టతలను లోతుగా వివరిస్తుంది. చరిత్ర, మనస్తత్వ శాస్త్రం మరియు మానవ స్వభావంలోని అంతర్లీన ధోరణుల నుండి ఉదాహరణలను ఉపయోగిస్తూ ఇది మానవ చర్యలను అర్థం చేసుకోవడానికి మరియు ప్రభావితం చేయడానికి మార్గనిర్దేశం చేస్తుంది. ఈ ప్రెజెంటేషన్ మీరు 10 ముఖ్యమైన పాఠాలను నేర్చుకుంటారు. మొట్టమొదటి పాఠం అహేతుకత నియమం, మాస్టరింగ్ ది లా ఆఫ్ ఇర్రేషనాలిటీ. మానవులు తరచుగా భావోద్వేగాలు మరియు అహేతుక ప్రవృత్తుల ద్వారా నడపబడతారు. ఇవి తర్కం కంటే వారి ప్రవర్తనను ఎక్కువగా ప్రభావితం చేస్తాయి. ప్రజలు తర్కం కాకుండా భావోద్వేగాల ఆధారంగా ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తున్నారో గుర్తించడం వలన మీరు పరిస్థితులను మరింత సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు మరియు వారి ప్రవర్తనను ఖచ్చితంగా అంచనా వేయవచ్చు. ఒక ఉదాహరణ చూద్దాం. స్టాక్ మార్కెట్లో పెట్టుబడిదారులు తరచుగా తార్కిక విశ్లేషణకు బదులుగా భయం లేదా అత్యాశతో ప్రేరేపింపబడి నిర్ణయాలు తీసుకుంటారు. మార్కెట్ పడిపోయినప్పుడు భయం కారణంగా వారు తమ షేర్లను తక్కువ ధరకు విక్రయించడం దీనికే నిదర్శనం. రెండవ పాఠం ప్రజలు ఆడే సామాజిక ఆటలను గుర్తించండి. రికగ్నైజ్ ద సోషల్ గేమ్స్ పీపుల్ ప్లే. ప్రజలు స్పృహతో లేదా అసంకల్పితంగా హోదా, అధికారం లేదా వ్యక్తిగత లాభం కోసం వివిధ సామాజిక ఆటల్లో పాల్గొంటారు. ఈ ఆటలను గమనించడం ద్వారా మీరు అంతర్లీన ఉద్దేశాలను అర్థం చేసుకోవచ్చు, ప్రవర్తనను అంచనా వేయవచ్చు మరియు సంబంధాలు, చర్చల్లో ఈ జ్ఞానాన్ని మీ ప్రయోజనం కోసం ఉపయోగించుకోవచ్చు. ఒక ఉదాహరణ చూద్దాం. కార్యాలయంలో ఒక సహోద్యోగి తన సొంత పురోగతి కోసం ఇతరులను కించపరిచే లేదా అధికంగా పొగిడే ఆటలు ఆడొచ్చు. ఈ ఆటలను గుర్తించడం ద్వారా మీరు వారి నిజమైన ఉద్దేశాలను అర్థం చేసుకోవచ్చు మరియు చాలా జాగ్రత్తగా వ్యవహరించవచ్చు కూడా. మూడవ పాఠం నార్సిజం నియమం, ఆత్మ ప్రేమను సానుభూతిగా మార్చడం. ది లా ఆఫ్ నార్సిసిజం ట్రాన్స్ఫార్మ్ సెల్ఫ్ లవ్ ఇంటూ ఎంపతి. నార్సిసిజం మానవ ప్రవర్తనలో ఒక సహజమైన అంశం అయినప్పటికీ దీనిని సానుభూతిగా మార్చొచ్చు. ప్రజలు తరచుగా తమ సొంత కోర్కెలు మరియు అభద్రతా భావాలపై దృష్టి పెడతారని గుర్తించడం ద్వారా మీరు వారి స్వీయ ఆసక్తిని ఆకర్షించే విధంగా ఇతరులను సంప్రదించవచ్చు. అదే సమయంలో వారి భావోద్వేగాలు మరియు అవసరాలను కూడా పరిగణలోకి తీసుకోవచ్చు. ఒక ఉదాహరణ, ఒక విక్రేత ఒక కస్టమర్ యొక్క నార్సిస్టిక్ అవసరాలను అర్థం చేసుకుని ఉత్పత్తిని మరియు మీరు దీనికి అర్హులు లేదా ఇది మీ హోదాను పెంచుతుంది అని సంభాషించి ప్రమోట్ చేయడం ద్వారా అమ్మకాలు పెంచుకోవచ్చు. నాలుగవ పాఠం ప్రజల స్వభావాన్ని చూడటం నేర్చుకోండి. లెర్న్ టు సీ పీపుల్స్ క్యారెక్టర్. ఒక వ్యక్తి యొక్క స్వభావం వారి మాటల కంటే
వారి చర్యల ద్వారా ఎక్కువగా బయటపడుతుంది. వివిధ పరిస్థితుల్లో ప్రజలు ఎలా ప్రవర్తిస్తారో జాగ్రత్తగా గమనించడం ద్వారా మీరు వారి నిజమైన స్వభావం గురించి లోతైన అంతర్దృష్టులు పొందవచ్చు. తద్వారా సంభాషణల్లో మరింత సమాచారంతో కూడిన నిర్ణయాలు తీసుకోవచ్చు. ఒక ఉదాహరణ: ఒక వ్యక్తి మాటల్లో గొప్పగా సహాయం చేస్తానని చెప్పి ఆచరణలో ఎప్పుడూ సహాయం చేయకపోతే అది వారి నిజమైన స్వభావాన్ని వెల్లడిస్తుంది. వారి మాటలను కాకుండా వారి చర్యలను నమ్మడం చాలా ముఖ్యం. 5వ పాఠం: పాత్రల నియమాన్ని అర్థం చేసుకోండి. అండర్స్టాండ్ ది లా ఆఫ్ రోల్ ప్లే. ప్రతి ఒక్కరూ వివిధ సందర్భాల్లో సామాజిక ముసుగు ధరిస్తారని లేదా ఒక పాత్రను పోషిస్తారని గ్రీస్ వాదిస్తాడు. ఎవరైనా తాము కానిదిగా నటిస్తున్నారని గుర్తించడం ద్వారా మీరు మోసపోకుండా ఉండవచ్చు మరియు మీ సంబంధాలలో ప్రామాణికతను గుర్తించడం నేర్చుకోవచ్చు. ఇది మరింత నిజమైన సంబంధాలు నిర్మించడానికి సహాయపడుతుంది. ఒక ఉదాహరణ చూద్దాం. ఉద్యోగ ఇంటర్వ్యూలో అభ్యర్థులు తమ ఉత్తమ సంస్కరణను ప్రదర్శిస్తారు. వారి నిజమైన స్వభావం ఒత్తిడిలో లేదా అనాధికార పరిస్థితుల్లో ఎలా ఉంటారో చూడడం ద్వారా మాత్రమే బయటపడుతుంది. 6వ పాఠం: నిర్బంధ ప్రవర్తన నియమాన్ని గుర్తించండి. రికగ్నైజ్ ది లా ఆఫ్ కంపల్సివ్ బిహేవియర్. మన గత అనుభవాలు, భావోద్వేగ ప్రేరణలు మరియు పాతుకుపోయిన అలవాట్లు మన ప్రవర్తనను ఊహించదగిన రీతిలో ప్రభావితం చేస్తాయి. ప్రజల చర్యలలో, ముఖ్యంగా వారి నిర్బంధ ప్రవృత్తులలో నమూనాలను గుర్తించడం, నేర్చుకోవడం వంటి ప్రతిస్పందనలు మరియు ప్రేరణల గురించి మీకు అంతర్దృష్టులను ఇస్తుంది. ఒక ఉదాహరణ చూద్దాం. ఒక వ్యక్తి కోపంగా ఉన్నప్పుడు ఎల్లప్పుడూ ఒకే విధంగా ప్రతిస్పందిస్తే, ఉదాహరణకి నిశ్శబ్దంగా ఉండిపోవడం లేదా బిగ్గరగా అరిచి చెప్పడం, అది వారి నిర్బంధ ప్రవర్తన నమూనాలకు ఒక ఉదాహరణ. 7వ పాఠం: మీ భావోద్వేగాలను ఎలా నిర్వహించాలో తెలుసుకోండి. హౌ టు మేనేజ్ యువర్ ఎమోషన్స్. నో హౌ టు మేనేజ్ యువర్ ఎమోషన్స్. భావోద్వేగ నియంత్రణ మనలో మరియు ఇతరులలో మానవ సంబంధాలలో స్వభావం యొక్క ముఖ్య అంశం. మీ భావోద్వేగాలను నియంత్రించుకోవడం మరియు అవి మిమ్మల్ని నియంత్రించడానికి అనుమతించకుండా ఉండడం ద్వారా మీరు మెరుగైన నిర్ణయాలు తీసుకోవచ్చు మరియు ఇతరులను మరింత ఉద్దేశపూర్వకంగా, వ్యూహాత్మకంగా ప్రభావితం చేయొచ్చు. భావోద్వేగ మేధస్సు, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంట, సామాజిక వాతావరణాలలో విజయానికి చాలా కీలకంగా గుర్తించండి. ఒక ఉదాహరణ: ఒక కఠినమైన చర్చలో మీ భావోద్వేగాలను నియంత్రించడం ద్వారా మీరు శాంతంగా ఉండి తార్కిక వాదనలను వినిపించవచ్చు. తద్వారా చర్చను మీ వైపు మలుచుకోవచ్చు. 8వ పాఠం: లింగ దృఢత్వ నియమం. ది లా ఆఫ్ జెండర్ రిజిడిటీ. లింగ అపోహలు మరియు అంచనాలు ప్రజలు ఎలా ప్రవర్తిస్తారనే దానిపై, ముఖ్యంగా వృత్తిపరమైన మరియు సామాజిక పరిస్థితుల్లో తరచుగా ప్రభావం చూపుతాయి. ఈ సామాజిక ప్రభావాలను గుర్తించి దానికి అనుగుణంగా మారాలని గ్రీస్ సలహా ఇస్తారు. అదే సమయంలో మీ స్వంత పక్షపాతాల పట్ల కూడా జాగ్రత్తగా ఉండండి. లింగ పాత్రల సూక్ష్మ నైపుణ్యాలను అర్థం చేసుకోవటం వలన అన్ని నేపథ్యాల ప్రజలతో సంబంధాలను బాగా అర్థం చేసుకోవచ్చు. ఒక ఉదాహరణ: ఒక మహిళా నాయకురాలు తరచుగా ఎక్కువగా కఠినంగా లేదా ఎక్కువ భావోద్వేగంగా కనిపిస్తుందని భావించబడవచ్చు. ఈ లింగ అంచనాలను అర్థం చేసుకోవటం ఆమె తన నాయకత్వ శైలిని సర్దుబాటు చేసుకోవడానికి సహాయపడుతుంది. 9వ పాఠం:
లక్ష్యం లేని నియమం, ది లా ఆఫ్ ఎయిమ్లెస్నెస్. చాలా మంది ప్రజలు స్పష్టమైన ఉద్దేశం లేదా దిశ లేకుండా జీవితంలో కొట్టుకుపోతుంటారు. ఇతరుల్లో ఈ ధోరణిని అర్థం చేసుకోవడం వలన ప్రజలు ఆకస్మికంగా లేదా స్పష్టమైన లక్ష్యాలు లేకుండా ఎప్పుడు ప్రవర్తిస్తున్నారో గుర్తించవచ్చు. దీనికి విరుద్ధంగా మీకోసం స్పష్టమైన ఉద్దేశాన్ని అభివృద్ధి చేసుకోవటం వలన మీరు మరింత దృష్టి సారించి మరియు స్థితి స్థాపకంగా ఉంటారు. ఒక ఉదాహరణ చూద్దాం. కెరీర్ ఎంచుకునేటప్పుడు స్పష్టమైన లక్ష్యం లేని వ్యక్తి తరచుగా ఉద్యోగాలను మారుస్తూ ఉంటాడు, ఎక్కడా స్థిరపడలేదు. లక్ష్యం ఉన్న వ్యక్తి తమ కెరీర్లో స్థిరంగా పురోగతి సాధిస్తారు. ఇక 10వ పాఠం, మీ చీకటి వైపును ఎదుర్కోండి. కన్ఫ్రంట్ యువర్ డార్క్ సైడ్. ప్రతి ఒక్కరికి చీకటి వైపు లేదా నీడ ఉంటుందని గ్రీస్ వాదిస్తారు. ఇందులో మనం అణిచివేయడానికి ప్రయత్నించే ప్రతికూల లక్షణాలు మరియు ప్రేరణలు చాలా చాలా ఉంటాయి. మనలోని ఈ భాగాలను అంగీకరించడం మరియు ఎదుర్కోవడం ద్వారా మనం మన ప్రేరణలను బాగా అర్థం చేసుకోవచ్చు మరియు మరింత స్వీయ అవగాహన కలిగి ఉండొచ్చు. చివరికి మన ప్రవర్తన మరియు పరస్పర చర్యలపై గొప్ప నియంత్రణను పొందొచ్చు. ఒక ఉదాహరణ చూద్దాం. కోపం లేదా అసూయ వంటి ప్రతికూల భావాలను అణిచివేయడానికి ప్రయత్నించకుండా వాటిని గుర్తించి వాటి మూలాలను అర్థం చేసుకోవడం వలన మీరు వాటిని ఆరోగ్యకరమైన రీతిలో నిర్వహించవచ్చు. ది లాస్ ఆఫ్ హ్యూమన్ నేచర్ నుండి ఈ పాఠాలు మానవ ప్రవర్తనలోని సంక్లిష్టతలు మరియు వాటిని ఎలా అర్థం చేసుకోవాలో ఒక సమగ్ర మార్గదర్శిని అందిస్తాయి. నమూనాలను గుర్తించటం, ప్రజల నిజమైన ప్రేరణను అర్థం చేసుకోవటం మరియు స్వీయ నియంత్రణను నేర్చుకోవటం ద్వారా మనం మన సామాజిక పరస్పర చర్యలను మెరుగుపరుచుకోవచ్చు, బలమైన సంబంధాలను నిర్మించవచ్చు మరియు జీవితంలోని అన్ని రంగాలలో మరింత ప్రభావవంతమైన నిర్ణయాలు తీసుకోవచ్చు. రాబర్ట్ గ్రీస్ యొక్క మానవ స్వభావ నియమాలు నుండి మనం నేర్చుకున్న 10 పాఠాలను చూశారు. అహేతుకతను గుర్తించటం నుండి సామాజిక ఆటలను అర్థం చేసుకోవడం వరకు మరియు మీ స్వంత చీకటి వైపును ఎదుర్కోవడం వరకు, ఇవన్నీ మన ప్రవర్తన మరియు ఇతరుల ప్రవర్తన గురించి మన అవగాహన పెంపొందించడానికి చాలా కీలకమైనవి. ఈ పాఠం కేవలం సిద్ధాంతాలు మాత్రమే కాదు, అవి మీ దైనందిన జీవితంలో, మీ సంబంధాలను, మీ వృత్తిలో మీకు మార్గనిర్దేశం చేసే ఆచరణాత్మక సాధనాలు. మానవ స్వభావాన్ని లోతుగా అర్థం చేసుకోవడం ద్వారా మీరు మరింత ప్రభావవంతమైన వ్యక్తిగా మారవచ్చు, అనవసరమైన సంఘర్షణను నివారించవచ్చు మరియు మీ జీవితంలో మరింత శాంతిని మరియు విజయాన్ని పొందొచ్చు. ఈ జ్ఞానాన్ని మీ జీవితంలో ఎలా అన్వయించుకుంటారు? మానవ స్వభావం గురించి మీకు ఏ పాఠం అత్యంత ముఖ్యమైనదిగా అనిపించింది? మీ దిగువ వ్యాఖ్యల్లో మాతో పంచుకోండి. మరింత విలువైన అంతర్దృష్టుల కోసం మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మాతో ప్రయాణంలో పాల్గొన్న ధన్యవాదాలు. వచ్చేసారి మరొక సృజనాత్మక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.